గురుగారు దేహాలు 3 రకాలు అంటారు కదా! కానీ గోచరమయ్యే దేహం ఒకటే కదా! మరి 3 అని అనటంలో ఆంతర్యం ఏమిటి? ఖచ్చితంగా ప్రతి జీవుడికి 3 దేహాలు ఉన్నాయి. ఒక మనిషికే కాదు. ప్రతి జీవునికి 3 దేహాలు ఉంటాయి. ఈ మనస్సు, ఆత్మ, ఇంద్రియములు. ఈ ఇంద్రియములు అనబడేవి మనకు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని కనబడటలేదు. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5. ఈ ఇంద్రియాలనైతే మనం దర్శించగలుగుతున్నాం, కానీ మనస్సు ఉన్నది అని చెబుతున్నాం. మనస్సు కనబడుతోందా? ఆత్మ ఉన్నది అని చెబుతున్నాం. ఆత్మ ఉన్నదా? బుద్ధి ఉన్నది అని చెబుతున్నాం. బుద్ధి కనబడుతోందా? కనబట్టల్లా. కనుక ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మరి చూపించడానికి వీలు లేదు కదా. పోనీ అని ఆత్మ లేదు, మనస్సు లేదు, ఈ 2 లేవని చెప్పినా పర్వాలేదు, కానీ నాకు బుద్ధి లేదు అని మాత్రం ఎవరు అనరు కదా. కనుక ఇవి ఉన్నాయి. దేన్ని ఆధారంగా చేసుకుని ఉన్నాయి అంటే, ఈ లోపల ఇంకా 2 దేహాలు ఉన్నాయి. ఈ కనబడేటువంటి ఈ దేహాన్ని స్థూల దేహము అని అంటాం. లోపల కారణ దేహము అని ఒకటి ఉన్నది, సూక్ష్మదేహము అని ఒకటి ఉన్నది. ఆ సూక్ష్మదేహాన్ని అంటిపెట్టుకునే ఆత్మ, మనస్సు, బుద్ధి, ఈ 3 ఉంటాయి. సూక్ష్మదేహానికి అంటిపెట్టుకుని ఉంటాయి. వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి సంకేతాలు ఇస్తూ ఉంటుంది ఒక దేహం. ఇదిగో నీవు ఇది అనుభవించాలి, ఇది నీవు అనుభవించాలి అనే సంకేతం ఇస్తూ ఉంటుంది. ఈ శరీరానికి ఇచ్చేటువంటి సంకేతాలన్నీ ఒక దేహం ఇస్తుంది. ఆ దేహాన్ని కారణ దేహము అని అంటాం. మనం అనుభవించే వాటికి అన్నిటికీ కారణమైన దేహం ఏదైతే ఉంటుందో దాన్ని కారణ దేహం అంటాం. ఈ ఆత్మ, బుద్ధి, మనస్సు ఇవన్నీ దేన్ని అంటిపెట్టుకుని ఉంటాయి అంటే సూక్ష్మదేహాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయో దాన్ని సూక్ష్మదేహం అని అంటాం. కనుక సూక్ష్మదేహం ఉన్నది, కారణదేహం ఉన్నది, స్థూల దేహం ఉన్నదని మీరే చెప్పారు. కనబడుతున్నది కదా. అయితే ఎలా చెప్పగలవయ్యా అని అడిగితే, రాత్రిపూట మనం నిద్రపోయేటప్పుడు కన్ను మూసుకునే నిద్రపోతాం. ఏ వస్తువైనా మనకు దర్శనం కావాలి అంటే కన్ను తెరిస్తే కానీ దర్శనం కాదు. రాత్రి మనం పడుకున్నప్పుడు స్వప్నాలు వస్తున్నాయి. ఆ స్వప్నాలు మనకు కనబడుతున్నాయి. లేచిన తర్వాత ప్రక్కవారికి చెబుతున్నాం, ఇంట్లో వాళ్ళకి చెబుతున్నాం. వాటిని చూచి ఒక్కొక్కప్పుడు భయం పడుతున్నాం, దుఃఖపడుతున్నాం. బిగ్గరగా అరిచేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్వప్న దశలో. కనుక ఆ స్వప్నాన్ని చూచాడు వాడు. కన్ను తెరిస్తే కానీ దృశ్యము కానటువంటిది కన్ను మూసి పడుకున్నప్పుడు ఎలా కనబడుతోంది? కనబడే అవకాశం ఎట్లా ఉన్నది? కనుక రాత్రిపూట నిద్రించే సమయంలో వచ్చినటువంటి కలలను చూడగలిగిన కన్ను ఒకటి లోపల ఉన్నది. ఆ కన్ను కలిగినదే సూక్ష్మదేహము. కనుక సూక్ష్మదేహం అనేది ఖచ్చితంగా ఉన్నది. ఆ సూక్ష్మదేహం దాన్ని పొందుతూ ఉంటుంది ఆత్మ ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా. ఆ 3 దాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. మనం అనుభవించేది కష్ట సుఖాలు అన్నిటినీ కూడా ఇదిగో ఇప్పుడు నీవు ఇది అనుభవిస్తున్నావు అని మనకు తెలియచేసేటువంటి దేహమే కారణదేహము. అనుభవించేటువంటిది స్థూల దేహము. కనుక ఇప్పుడు 3 దేహాలు ఉన్నాయి. ఒక్కొక్క దేహము ఒక్కొక్క కర్మ ఈ శరీరంతోనే చేస్తున్నది. కనుక 3 దేహాలు ఉన్నాయి.